అయిపోయింది సేమ్ అంతే. ఇప్పుడు 5 సంవత్సరాలు వెయిట్ చేయించారు కదా పార్ట్ 1 కోసం, పార్ట్ 2 కోసం 10 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా మేము చూస్తాం అనమాట, వెయిటింగ్ చేస్తానే ఉంటాం అనమాట అంతే. షూర్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ అనుకోవచ్చా? డెఫినెట్లీ. అసలు కంబ్యాక్ అంటే కంబ్యాక్ అంటే వేరే లెవెల్, మొత్తం ప్యాన్ ఇండియా లెవెల్కి అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఆయన సినిమాలు స్టాప్ చేస్తానని మీడియాకి చెప్పాను అనమాట. దయచేసి చెప్తాను, ఆయన సినిమాలు స్టాప్ చేస్తే అసలు ఇండస్ట్రీ అయిపోతుంది అంతే. సో ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి సినిమాలో? ఫైట్ సీన్స్ వేరే లెవెల్, ఆయన కూడా కంపేర్ చేశాడు, 30 minutes కంపేర్ చేద్దని చెప్పాడు. అసలు ఆ ఫైట్ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి, ఏది తీసి పాడేసే లేదు భయ్య. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితేనేంటి, కృష్ణ అగలమూరి, దాని తర్వాత జ్యోతి కృష్ణ అనే డైరెక్టర్, ఆయన అయితే దాని గురించి విఎఫ్ఎక్స్ అయితేనేంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేంటి, స్క్రీన్ ప్లే అయితేనేంటి, విఎఫ్ఎక్స్ అయితేనేంటి, అంటే చెప్పడానికి ఏం లేదనమాట, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నిధి అగర్వాల్ ఎలా ఉంది? నిధి అగర్వాల్ గారి మొత్తం వేరే లెవెల్లో ఉంది. నిధి అగర్వాల్ గారిది అంటే ఏం చెప్తా, ఆమె అంటే ప్రమోషన్స్ లేవన్నమాట, ప్రమోషన్స్ లేవు. కాకపోతే ఏంటంటే ఈయన మీడియాలో చెప్తాన్నాడు కదా, నిధి అగర్వాల్ గారు భుజాల మీద వేసుకొని చెప్తానంట. ఇంకో అంటే ఈయన కూడా ముందుకల్లా కొద్ది ప్రమోషన్ అవి చేసింటే ఇంకా వేరే లెవెల్లో. ఇప్పుడు బాగాలేం కాదు, మొత్తం ఫుల్ అయిపోతాయి థియేటర్లో. ప్రీమియర్ షో చూశాను అంతే, చూద్దాం గొంతు రాసిపోయింది. ప్రీమియర్ షోలు చూశాను, దాని తర్వాత మార్నింగ్ మళ్ళీ మ్యాట్ని ఉంది, వేరే లెవెల్. మన సినిమా చెప్పే అసలు ఏం తీసి పడేసి ఏం లేదు. సినిమా హైలైట్స్ అంటే సినిమానే లేదు భయ్య. ఒక 5 సంవత్సరాల గురించి వెయిట్ చేస్తా ఉన్నాం కదా, వెయిట్ చేసి ఒక వేరే లెవెల్ ఇచ్చేచ్చామన్నమాట. ఒక ఫుడ్ లేకపోతే అదే చెప్పాం కదా, 1 day అంతా ఫుడ్ లేకపోతే ఈవినింగ్ బిర్యానీ దొరికితే ఎలా ఉంటుందో అలా పవన్ కళ్యాణ్ అమ్మాయికి ఎలా ఉందన్నమాట. అసలు చెప్పడానికి ఏముంది, మన ఎంఎం రత్నం గారి మ్యూజిక్ అయితేనేంటి, కృష్ణ అగరమూరి డైరెక్షన్ దండమయ్యా. నిజం చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉండే ఒక గొప్ప అదృష్టం అనమాట మనం చేసుకున్న, అంటే పూర్వజన్మ శుక్రం అంటారుగా అలా అనమాట. ఇలాంటి సినిమాలు ఏమంటే ఆయన తర్వాత ఎవరైనా హిస్టరీస్ మైథలాజికల్ మూవీస్ తీయాలంటే ఆయన తర్వాత ఎవరైమాట తీసుకోవడానికి ఏం లేదు. 5 సంవత్సరాలు పార్ట్ 1 కోసం అయితే వెయిట్ చేయించారు, పార్ట్ 2 కోసం 6 సంవత్సరాలు కదా 10 సంవత్సరాలు వెయిట్ చేద్దాం అనమాట. అలా ఉంది సినిమా. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఓకే, అడల్ట్ మూవీస్ అవి సంథింగ్ ఏమో ఉంటాయి ఓకే, అవి డిఫరెంట్ అనమాట. విత్ ఫ్యామిలీ చూడాలని సినిమా అనమాట. దయచేసి చెప్తా ఉన్నాను, విత్ ఫ్యామిలీ ఒక వీకెండ్ వస్తుంది కదా, వెళ్ళి చూడండి. వేరే లెవెల్ అంటే స్టోరీ టెల్లింగ్ అనేది వేరే లెవెల్ ఉందన్నమాట. సనాతన ధర్మం మిగతా అంటే హిందూ దేవాలయాలు, దాని తర్వాత వాళ్ళ భాషలు, మత మార్పిడి గురించి ఎలా అయితే ఇంతకుముందుగా చేశారో ఔరంగజేబు, దాని తర్వాత సుల్తాన్లు, వీళ్ళు హైదరాబాద్ పరిపాలించిన వాళ్ళంతా మత మార్పిడి చేసిన హైదరాబాద్ విలువలో క్యారెక్టర్ అనమాట పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఏ విధంగా వాళ్ళని దత్త తీసుకుంటాడు, దాని తర్వాత వాళ్ళు సపోర్ట్ చేస్తాడు, ఏ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడాలని ట్రై చేస్తాడు అనేది స్టోరీ ఫస్ట్ పార్ట్ 1. పార్ట్ 2లో కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ.